హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో, ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నారో, అసలు ఈ పర్సన్ విషయంలో మీరు చేస్తుంది కరెక్టేనా? వీరికి ఇంత వెయిటేజ్ ఇస్తున్నారు కదా, అంత రెస్పెక్ట్ ఇచ్చినా, అంత కేరింగ్ ఇచ్చినా, అంత ఎఫెక్షన్గా ఉన్నా సరే, ఈ పర్సన్ మీ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు వీరు మీకు రైట్ పర్సనా కాదా? ఇలాంటి వారిలో అసలు మార్పు అనేది వస్తుందా లేదా? మీ విషయంలో అసలు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో కలిసి ఉండే అవకాశం ఉందా లేదా? ఈరోజు రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే వస్తాయండి. అంటే ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అసలు ఆ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు ముందు ఎనర్జీస్ అయితే తీయాలి. అలానే మీరు వీరి గురించి బాధపడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు, అసలు ఈ పర్సన్కి మీ మీద ఎటువంటి ఉద్దేశం ఉందో చూసి పాజిటివ్ ఎనర్జీస్ అయితే రావటం అయితే జరుగుతుంది. మీ మీద ఎటువంటి ఉద్దేశాలు లేకపోతే వేరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అసలు ఆ పర్సన్ ఎవరు? మీ పర్సన్ మీరు కాకుండా వేరే వారికి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంత టైం ఇస్తున్నారు? అసలు కారణాలు ఏంటి? దీనికి సంబంధించి ఈ రోజైతే రీడింగ్స్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ముందుగా ఈ ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ అనే కాదు, మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో అలాంటి వారు మీ మీద ఎటువంటి ఇంప్రెషన్ అయితే ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఉద్దేశాలు కూడా చూడాలి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క స్టార్ కార్డ్ వచ్చింది. చూసే వ్యూవర్స్ యొక్క వారి మైండ్లో కానీ మనసులో కానీ ఎవరైతే ఉన్నారో అసలు అలాంటి వారు వీరి గురించి ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి? మీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన మిమ్మల్ని ఎక్కువ ప్రేమించేసినట్టు కాదండి, మిమ్మల్ని ఏదో ఇష్టపడిపోయినట్టు కాదు. కొన్ని ఉద్దేశాలు మంచి ఉంటాయి, కొన్ని ఉద్దేశాలు దురుద్దేశాలు కూడా ఉంటాయి. మిమ్మల్ని అవకాశంగా వాడుకునే వాళ్ళు కొన్ని మైండ్ సెట్ ఉంటే, అండ్ మిమ్మల్ని వదిలించుకునే ఉద్దేశాలు కొన్ని ఉంటే, ఇలాంటి ఈ పర్సన్ గురించి మీరు సమాధానాలు అయితే తెలుసుకోబోతున్నారు. అసలు ఈ పర్సన్ విషయంలో మీరు ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోబోతున్నారు. ద ఎంప్రెస్ ఎనర్జీ అయితే వచ్చింది. మీ మీద మంచి ఉద్దేశం అయితే ఉంది. ద ఎంప్రెస్ ఎనర్జీస్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ రోజుల్లో ఒకళ్ళు పట్టించుకునే అంత టైం ఎవ్వరికీ లేదండి. మీరు వారిని పట్టించుకున్నారంటే మీకు ఒక లైఫ్ ఉంటుంది, మీకు చాలా టైం ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ పర్సన్ తోటే ఉండాలి, ఈ పర్సన్ని పట్టించుకోవాలి. ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టింది అదొక ఇది, కానీ ఈ పర్సన్లో మార్పు వస్తే అందరికన్నా సంతోషించేది మీరే. ఈ పర్సన్ మనసులో ఉద్దేశం ఏంటంటే, మీ అంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరకదన్నట్టుగా అనుకుంటున్నారండి. మీరు ఇన్ని రకాలుగా వాళ్ళని విసిగిస్తున్నారని వారు అనుకునేవారు, కానీ మీ గురించి ఆలోచిస్తే మాత్రం మీలా పట్టించుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరూ ఉండరు. మీరు చెప్పకుండానే ఈ పర్సన్ విషయంలో అన్ని రకాలుగా అర్థం చేసుకోవటం, వారికి కోపం వస్తే అర్థం చేసుకుంటారు, వారికి బాధ వస్తే అర్థం చేసుకుంటారు, వాళ్ళ విషయంలో కేరింగ్ తీసుకుంటారు. అంటే తిన్నావా ఉన్నావా అలా అడిగే వాళ్ళు కూడా ఉండాలి కదా. అలాంటి మీ మనస్తత్వం గురించి తెలుసుకున్నారు. తల్లి ఎలా పట్టించుకుంటుందో మీరు కూడా అంతే విధంగా పట్టించుకుంటారు. అంటే స్వచ్ఛమైన ప్రేమ మీలో అయితే ఉంది. ఈ స్వచ్ఛమైన ప్రేమ గురించి మిమ్మల్ని అయితే మెచ్చుకుంటున్నారండి. మరి ఇంతలాగా మంచి ఉద్దేశం ఉన్నప్పుడు మరి వారి లైఫ్లో ఎందుకు ఉండాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకు మీకు దూరం అయ్యారు అంటే, ఈ పర్సను మీతో ఉంటే విలువైతే తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు దూరంగా ఉంటేనే కదా తెలిసి వచ్చేది. ఫోన్లో మాట్లాడుకునే మాటలు వేరు, దగ్గర లైఫ్ కలిసి జర్నీ చేసేది వేరండి. ఇప్పుడు మీ పర్సను మీతో ఉన్నప్పుడు మీరు మంచి చెడ్డ అన్ని విధాలుగా చూడడం వల్లే వాళ్ళకి తెలియలేదు. అంటే అంత ఈజీగా వచ్చాయి కదా ప్రేమైనా కేరింగ్ అయినా. ఇప్పుడు దూరంగా వెళ్తే టైం టు టైం
ఫుడ్ విషయంలో కానీ, పట్టించుకునే విషయంలో కానీ ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. దూరంగా వెళ్తేనే ఇప్పుడు మీరేంటో తెలిసిందని ఇప్పుడు మీ పర్సన్ అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ చూసారు కదా, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారంటండి. ఇప్పుడు మీరు వారి గురించి బాధపడతారు. అంటే ఇప్పుడు వారు మీతో మాట్లాడకపోయినా మీరు వారి ఫోన్ కోసం, మెసేజ్ కోసం వెయిట్ చేస్తారు కదా. మీరు వెయిట్ చేస్తారని వారికే తెలుసు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ మీ మీద ఉద్దేశాలు, ఎటువంటి దురుద్దేశాలు అయితే లేవు. మంచి ఉద్దేశాలు ఉన్నాయి. మాట్లాడడానికి టైము లేదు అండ్ పట్టించుకునే సిచ్యువేషన్స్ కూడా కాదు. మీ మీద ప్రేమ లేక కాదు, అంటే దురుద్దేశాలతోటి అసలు అంతకన్నా కాదు. మీ విషయంలో చాలా పాజిటివ్గా అయితే ఉన్నారండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అంటే, వారికి ఈ టైంలో మీరు ఫోన్ చేసి తిన్నారా, ఉన్నారా అని అడిగే వాళ్ళు ఉన్నారా అంటే అది మీరే. అంటే ఒక తల్లి చూడండి, పట్టించుకుంటారు. మీరు ఒక్కొక్కసారి విసిగించినట్టుగా అనిపిస్తుంది కదా, మీ మాటలు మీ పర్సన్కి విసిగించినట్టుగా అనిపిస్తుంది కదా, అలా ఫీల్ అయ్యే వరకు. కానీ దూరంగా ఉంటేనే మీ విలువ అనేది తెలిసింది. మీరు వారితో ఉంటే ఇలా ఉండేది కదా లైఫ్. ఇప్పుడు అడిగేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు అన్నట్టుగా అనుకుంటున్నారు. 9 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ చూడండి, దిగులుగా ఉంటున్నారు. మీరు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసు. మీ పర్సన్ కూడా మీ విషయంలో తప్పు చేస్తున్నామే అన్న భయం ఉంది. మీరు చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు కదా. మీ మీద ఇష్టం కన్నా చాలా రెస్పెక్ట్ అయితే ఉందండి. ఒక తల్లి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అయితే మీ దగ్గర ఉంది. కానీ వారు ఏదో విషయంలోని స్టక్ అయ్యారు. ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ వచ్చింది అంటే మీ పర్సను ఎవరో కంట్రోల్ అయితే చేస్తున్నారు. మీతో మాట్లాడనివ్వకుండా చేయటం అండ్ ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. మీ పర్సన్కి బ్రెయిన్ వాష్ అయితే చేశారండి. ఈ బ్రెయిన్ వాష్లో మీ గురించి బాధపడుతున్నారు, వీరి మాటలకి భయపడుతున్నారు. ఇప్పుడు ఎటో కాని పరిస్థితి. ఇప్పుడు మీ పర్సన్ భయపడడానికి, మీ గురించి బాధపడడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఏంటంటే ఏ విధంగా చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా అడిగేవాళ్ళు కాదు. కేరింగ్ తీసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పే మైండ్ సెట్ మీదైతే ఉంటుంది. కానీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మైండ్లో ఉన్న పర్సన్ లైఫ్లో ఉంటారు కదా, ఆ పర్సన్కి ఎక్కువ భయపడుతున్నారండి. స్టక్ ఎనర్జీ అనమాట. మీకు ఈ పర్సన్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది. మీరైతే కంట్రోల్ చేయరు, కానీ వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మీతో మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. మీతో మాట్లాడాలన్న ఇష్టం ఉంది, కానీ వీరికి భయపడుతున్నట్టు ఈ పర్సన్ చెప్తున్నారు. మీరే అడగచ్చు కదా, మరి మీ మీద అంత ఇష్టం ఉన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు, అన్ని మంచి ఉద్దేశాలు ఉన్నప్పుడు మాట్లాడడానికి ఏమైంది? వారే వచ్చి మాట్లాడవచ్చు కదా, మిమ్మల్ని మీట్ అవ్వచ్చు కదా, లేదంటే మీరు మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు కదా అంటే భయపడుతున్నారండి. ఒక లేడీ అయితే ఉన్నారు. ఆ లేడీ వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా చూడండి, వీరితోనే ఉంటూ, అంటే వీరి మాటలు వింటూ తప్పదు, చచ్చినట్టు వినాల్సిందే. మీ వైపు వీళ్ళ మాట విని స్టక్ అయిపోయారు. మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలంది. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే, ఈ పర్సను మిమ్మల్ని ఎంత గమనిస్తున్నారో మనసులో అంత ఇష్టం పెంచుకుంటున్నారు. ఒక విధమైన రెస్పెక్ట్ అండి. మీ లైఫ్ స్టైల్ చూసి సంతోషించడం కన్నా ఒక విధమైన ఇష్టం అన్నది పెంచుకుంటున్నారు. మీతో మాట్లాడడానికి అవకాశం కోసం చూస్తున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ ఏంటంటే, మీ నుండి అయితే వాళ్ళు ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. మూవ్ ఆన్ అవ్వటం అంటే ఇప్పుడు మీతో మాట్లాడలేదు కదా, అది కోపంతో మాట్లాడకపోవడానికి ఒక రీజన్ అయితే ఉంటుంది కదా, అలాంటి రీజన్ ఏం కాదండి. ఒకరి మాటలు కంట్రోల్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ గురించి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఎస్, ఆలోచిస్తున్నారు. మీరు ఈ టైంకి వారికి ఫోన్ చేసేవారు కదా, అది ఆలోచిస్తున్నారు. మీరు ఈ టైంకి తిన్నారా అని అడిగేవారు కదా, అది ఆలోచిస్తున్నారు. అండ్
వారికి ఏదైనా కష్టం వచ్చింది, ఒక అవసరం వచ్చింది అనుకోండి, ఏదైనా డబ్బు విషయంలో అవసరమైతే వస్తే మీరు అడగకుండా ఇచ్చిన హెల్ప్ అయితే గుర్తుంది. ఈ విషయంలో ప్రతిదీ ఇవన్నీ గుర్తొస్తున్నాయండి. ఈ ఇప్పుడు మీతో మాట్లాడాలన్న 24/7 మీ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. మిమ్మల్ని వదులుకోలేదు, వదలలేదు. మీ విషయంలో ఆలోచిస్తున్నారంట. ద సన్ కార్డ్ ఏంటంటే మీ గురించి చాలా పాజిటివ్ అయితే ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చిందండి. మీ మీద ఉండేది మంచి ఉద్దేశాలే. మిమ్మల్ని ఎప్పుడు గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారు. అంటే దైవంతో సమానం అనుకుంటారు కదా. అందరినీ కంపేర్ చేశాక మీరు ఎలాంటి వారు, మీరు గాడ్ అంటారు, దేవత అంటారు, అలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ వచ్చేసి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ టైంకి వాళ్ళు ఫోన్ చేస్తే బాగున్ను, మీరు కనిపిస్తే బాగున్ను, మీ పోస్టింగ్ కోసం వెయిట్ చేయటం, ఇలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇదైతే నెగిటివ్గా అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్లో ఎక్కడ రాలేదండి. చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు. ఎవరి గురించో ఎవరి కంట్రోల్లోనో ఉండటం వల్ల స్టక్ అయ్యారు, కానీ వారి మనసులో మాత్రం మీ మీద ఎటువంటి చెడు ఉద్దేశాలు అయితే లేవు. మంచి ఉద్దేశం ఏంటి అంటే తల్లితో సమానంగా చూస్తున్నారు. అంటే తల్లి ప్రేమ లెక్క మీ ఇదైతే చూస్తున్నారు. క్వీన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మీ పర్సన్కి అన్ని తెలివితేటలు అయితే లేవంటండి. అంత ధైర్యం కూడా లేదు, మీతో మాట్లాడేంత ధైర్యం లేదు. ఈ పర్సన్కి అంత ధైర్యం అయితే లేదండి, మాట్లాడడానికి అంత ధైర్యం లేదు. మొదటి నుంచి ఇప్పుడు మీతో ఎంత ఇష్టంగా ఉండి ఇంత మంచిగా మాట్లాడి సడన్గా ఎవరో కంట్రోల్ చేస్తే వదిలేసి వెళ్ళిపోతారా అంటే, ఒకళ్ళ మాట లెక్క లేకుండా ఉంటే మీతో సంతోషంగానే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ కానీ సంథింగ్ అక్కడ బ్రెయిన్ వాష్ అయితే జరిగింది. ఈ విషయంలో కొంచెం అంటే ఒక భయం అనేది పెట్టారు. మీతో మాట్లాడితే సంథింగ్ ఏదో భయం అనేది క్రియేట్ చేశారు. మళ్ళీ దూరం చేయాలనే ఉద్దేశంతో ఆ మీ పర్సన్ని ఒక భయం అనేది క్రియేట్ చేసి కంట్రోల్ చేస్తున్నారు. ఇది సిచ్యువేషన్ అంట. మీ పర్సను ఏ ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఒంటరిగా అయితే ఉన్నారు. ఈ పర్సను సిచ్యువేషన్ వచ్చేసి ఎలోన్గానే ఉన్నారండి. సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. మీ మైండ్లో ఉన్న పర్సన్ కానీ మీ మనసులో ఉన్న పర్సన్ కానీ మీ గురించి అయితే ఎంత తెలుసుకున్నారో ఇప్పుడు వారు బాధితులుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి, మీ మంచితనం ఎంతవరకు తెలుసుకున్నారో, మీ ప్రేమ విలువ ఎంతవరకు తెలుసుకున్నారో, మీతో మాట్లాడకుండా ఉండలేకపోవడం, మిమ్మల్ని చూసే అవకాశం లేకపోవడం, అండ్ ఈ వేరే వారి కంట్రోల్లో ఉండి మీలాంటి వాళ్ళని వదులుకుంటే లైఫ్లో మీలాంటి వాళ్ళు అసలు దొరకరు. ఎంత మంచి జీవితం వచ్చినా మీరు లేని లైఫ్ ఇంకా కోల్పోవడం అంటే లైఫ్లో మీలాంటి వాళ్ళని వదులుకుంటే జీవితంలో ఎప్పుడూ ఒంటరిగానే ఉండిపోతారు. వారు వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా, రిలేషన్లో ఉన్నా మీ సాటి ఎవ్వరికీ రాదు. ఇలా చెప్తున్నారు ఈ పర్సన్. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. మీతో మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఒకరికి భయపడుతున్నారు. మీతో మాట్లాడడం కూడా వేరే వారికి ఇష్టమైతే లేదు. అందుకే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేకపోతున్నారు. లవర్స్ కార్డు కూడా వచ్చింది చూసారా. మీరంటే చాలా ఇష్టం అండి. అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ వచ్చేసి మీతో ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారు. లైఫ్లో మీలాంటి వాళ్ళతో లైఫ్ ఉంటే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. హెల్తీ రిలేషన్షిప్ కూడా ఉంటుంది. హెల్తీ రిలేషన్షిప్ అంటే ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్స్ లేకుండా హ్యాపీ లైఫ్. జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే మీలాంటి వారు లైఫ్లో ఉంటే ఏది కూడా కష్టం అనిపించదు, నష్టాలు అనేది రాదన్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. మీ విషయంలో చాలా పాజిటివ్గా అయితే ఉన్నారండి ఈ పర్సన్ వచ్చేసి. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ మైండ్లో ఉన్న పర్సను, మీ మనసులో ఉన్న పర్సను ఎటువంటి ప్రపోజల్ రాబోతున్నాయి వారి దగ్గర నుండి. ఇక్కడ 5 ఎనర్జీ స్కోర్స్ అయితే ఎంచుకోమన్నాను కదా. 1 నుండి 5 వరకు
ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఎంచుకోండి. యూనివర్స్ని అడగండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానం 1 నుండి 5 వరకు ఎవరైతే ఎనర్జీస్ కార్డ్స్ ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్. ఒక లేడీ వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారండి. లేడీ అయితే కనిపిస్తుంది. మీరు ఎంచుకున్న కార్డ్స్ బట్టి ఇక్కడ మీ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్. మధ్య నుంచి కార్డ్స్ అయితే తీస్తాను. ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5. బాటమ్ ఆఫ్ డెక్ 9 ఆఫ్ పెంటికల్స్, డెవిల్ కార్డ్ వచ్చిందండి. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ ద చారియట్ కార్డ్ వచ్చింది. 1, 2, 3, 4, 5. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్ 8 ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగింది. ఎస్ అండి, మేబీ మీకు మీ పర్సన్ నుండి 48 అవర్స్లో కానీ అండ్ 8 డేస్లో కానీ మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో, మీ గురించి ఏం చెప్పారో ఈ విషయాలు కూడా మీ వరకు చేరడం అయితే జరుగుతుంది. అండ్ కొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు. మీ పర్సన్ సిచ్యువేషన్ అంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉందా అని మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ మీ గురించి కూడా మీ పర్సన్ వరకు వెళ్ళటం అండ్ మీ పర్సన్ ఏమేమి మాటలు మాట్లాడారో అవి మీ వరకు చేరటం జరుగుతుంది. వీరు కూడా అనుకోకుండా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి. 8 డేస్ లోపల కానీ అండ్ 48 అవర్స్లో కానీ వారి నుండి కాంటాక్ట్ అయితే రావచ్చు. నెక్స్ట్ ఇది 2వ ఎనర్జీస్ కార్డ్. ఈ 2వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్ 9 ఆఫ్ హ్యాండ్స్. ఇంకా భయం భక్తుల్లోనే ఉన్నారండి. కొంచెం భయంగా ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే దిగులుగా ఉంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. గతం వదిలి తప్పు చేశామే అన్న ఫీల్లో ఉంటున్నారు. ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించట్లేదండి. ఫ్యూచర్ అంటే భయపడుతున్నారు. పాస్ట్ గురించి బాధపడుతున్నారు. ఇది ఈ పర్సన్ యొక్క సిచ్యువేషన్. మీతో మాట్లాడకపోవడానికి కారణం కూడా ఎవరో మీ పర్సన్ని భయపెట్టడం, బెదిరించడం, సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ తీసుకునేంత ధైర్యం ఈ పర్సన్ అయితే లేరు. చాలా ముభావంగా అయితే ఉంటున్నారండి. దిగులుగా ఉంటున్నారు. ఇక్కడ ఈ 2వ ఎనర్జీస్ కార్డ్ ఈ విధంగానే చెప్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతున్నారు ఈ 2వ ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఈ 3వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఈ పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్ రాబోతుంది. ఏస్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది. ఈ పర్సను మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ అయితే చేస్తారు. ఇప్పుడు మీ పర్సన్కి క్లారిటీ అయితే వచ్చిందండి. ఎవరు ఇప్పటి వరకు ఎవరి మాటలు విని మిమ్మల్ని బ్లాక్ చేశారు కదా, అంటే మీతో మాట్లాడకుండా ఉండటం, ఒక లేడీ విషయంలో మీరు అన్న మాటకి వీరికి కోపం వచ్చి మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండుంటారు. చిన్న గొడవ వల్ల, మనస్పర్ధల వల్ల మీకు మీ పర్సన్కి మాటలు అయితే లేవు. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే వాళ్ళే అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి కొంచెం క్లారిటీగా ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే మీరు అన్న మాటలో నిజం ఉంది అండ్ మీ మాటల్లో వీరు అబద్ధం చేసుకున్నారు, ఈ పర్సన్దే తప్పన్నట్టు వారంతట వారే వచ్చి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి.
ఇప్పుడు మీరన్న మాటకి క్లారిటీ అయితే వచ్చింది. ఎవరి గురించి మీతో మాట్లాడకుండా ఉన్నారో వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు. అండ్ మీ మాటకు కూడా వారికి ఒక క్లారిటీ వచ్చి మీతో మాట్లాడిన ఈ పర్సన్ వారంతట వారే వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని బ్లాక్లో నుంచి తీసేసి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇది 4వ ఎనర్జీస్ కార్డ్ అండి. ఇది ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్. మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. గాడ్ని కూడా కోరుకుంటున్నారంట మీలాంటి వారితో జీవితం కావాలని. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీ ఒక గాడ్లా ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని ఒక గాడ్ గిఫ్ట్లా అయితే ఫీల్ అవుతున్నారు. మీతో జీవితం కావాలని గాడ్ని కూడా కోరుకుంటున్నారు. ఈ పర్సన్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ రీయూనియన్ అయితే కావాలని అయితే అనుకుంటున్నారు. అంటే గాడ్ని కోరుకునేది ఏంటంటే మళ్ళీ మీ బంధం కలవాలని కోరుకుంటున్నారంట. ఈ పర్సన్కి మీతో జీవితం కావాలని గాడ్ని అయితే కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఒక గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ 4వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఈ కార్డులో ఏముందో 5 ఎనర్జీస్ కార్డ్ అండి. ఇది 4 కదా, ఇది 5. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సను మీతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఏడిపించి వాళ్ళు బాధపడుతూ ఇవన్నీ అవసరమా? మీ పర్సన్ మళ్ళీ మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉందండి. మీరు మీ నుండి దూరం వెళ్ళిపోయాక మీ మాటలన్నీ గుర్తొస్తున్నాయి. మీరు చూపించిన కేరింగ్ కానీ, ఎఫెక్షన్ కానీ, లవ్ కానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మీరు ఈ టైంలో ఉంటే వారితో ఇలా మాట్లాడేవారు కదా, ఇలా చెప్పేవారు కదా, ఇలా అడిగేవారు కదా, ఇలా ప్రతిదీ గుర్తొస్తున్నాయి. ఎమోషనల్ అవుతున్నారు. మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగున్ను. గతమంతా మళ్ళీ గతంలో జరిగిపోయిన విషయాలు వీరిదే తప్పనట్టు ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు వీరి పనులకి మీరు బాధపడ్డారు. ఇప్పుడు ఈ విషయంలో తప్పు చేసావన్నట్టు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ అయితే బాగున్ను అయితే వారైతే అనుకుంటున్నారు. మీకు కనెక్ట్ అయిపోయారండి. ఎమోషనల్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. మీకు బాధగా ఉంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని ఏడిపించినందుకు వాళ్ళకి ఇప్పుడు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి, ఇప్పుడు బాధపడుతున్నారు. మీరు ఎవరు ఇప్పుడు అలా మాట్లాడలేదు కదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ 5వ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి. మళ్ళీ మీరు కావాలని అయితే కోరుకుంటున్నారని. ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డులో కూడా ఈ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవి షఫల్స్ చేసి ప్రతి ఎనర్జీస్ కార్డ్స్ మీద ఉంచడం అయితే జరుగుతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఆ పర్సన్ మనసు మాటలు ఏ విధంగా ఉన్నాయి? చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసుల మాటలు ఏ విధంగా ఉన్నాయి తెలియచేయగలరు. మీ నుండి అయితే వాళ్ళు ఏమీ దూరం అవ్వలేదు, దూరం చేసుకోవాలని అయితే అనుకోలేదు. మీరు అనుకున్నట్టు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీతో అయితే మాట్లాడతారంట, కానీ సమయం సందర్భాన్ని బట్టి. అసలు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశమే లేదన్నట్టు ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. 9 ఆఫ్ ఫ్యాన్స్. ఇలాగా ఒంటరిగా ఉండి బాధపడడం వారికి కూడా ఇష్టం లేదంట. వాడికి ధైర్యం సరిపోవట్లేదు అండ్ భయపడుతున్నారండి. పాస్ట్ గురించి భయపడుతున్నారు, ఫ్యూచర్ విషయంలో భయపడుతున్నారు. వాళ్ళకి ఎన్ని రోజులు ఇలా భయంతో ఉండాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీరు కావాలి, లైఫ్లో ఫ్యూచర్ అనేది చూడాలి, ఒంటరిగా ఉండిపోకూడదు, బాధపడకూడదు అన్నట్టుగా అంటున్నారు. నెక్స్ట్ ఇదిగోండి, ఈ కార్డుకి వారు ఎన్ని చెప్పాలనుకున్నా మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పలేరండి. వారికి ఎంత క్లారిటీగా వచ్చినా మాటల పరంగా ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేరు. మీరంటే ఇష్టమన్నా ఎక్స్ప్రెస్ చేయలేరు, మీరు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారన్నా చెప్పలేరు.
మీతో మాట్లాడడానికి కొంచెం వారు ఏంటి వాళ్ళ గురించి ఏం చెప్పాలో కూడా వారికి తెలియట్లేదు. మీ విషయంలో క్లారిటీ వచ్చింది, క్లారిటీగా చెప్పాలనుకున్నారు, కానీ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి తెలియట్లేదు. వారి గురించి వారు చెప్పలేరంట, కానీ మిమ్మల్ని అర్థం చేసుకోమన్నారు. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్కి మీతో జీవితం ఉంటే అన్నీ మారుతాయని ఈ పర్సన్ అయితే అంటున్నారు. అంటే వారి జీవితంలో సంతోషం రావాలన్నా అండ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా అది మీతోటే అన్నట్టు జీవితం అయితే మారుతుందని, మీతో ఉంటే వారి జీవితమే మారుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్సన్ అంటున్నారు, మీకు దూరంగా ఉన్న సంతోషంగానే ఉన్నారని మీరైతే అనుకుంటున్నారు కదా. అంటే మీకు దూరంగా ఉన్నా సరే మీ పర్సన్ చాలా హ్యాపీగానే ఉన్నారు, మీ గురించి ఏమీ ఆలోచించట్లేదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వేరే ఉన్నారు కదా అంటున్నారు కదా, అదేమీ లేదు. ఇష్టాలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు ఏమీ అవసరం లేదు. వాళ్ళు బాధతో చెప్తున్న మాటలండి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే భయపడుతున్నారు. ఒకరి మీద ఇష్టం వ్యామోహం అన్నది తగ్గిపోయింది. అండ్ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నాం, ఎందుకు వదులుకున్నాం అన్నట్టుగా ఇప్పుడైతే తెలుస్తుంది. అంటే తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడి వరకు వచ్చి ఆలోచిస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని వదులుకున్నాం, ఇవన్నీ అవసరమా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ మీరు చాలా అంటే చాలా మంచివారంట. మీకున్నంత జాలి దయ ఎవరికి ఉండదు. వారు తప్పు చేసినా యాక్సెప్ట్ చేస్తారు, మీరు అర్థం చేసుకుంటారు, మీరు ఏమీ అనరు. మీ అంత మంచివాళ్ళు అయితే వారైతే కాదంట. మీరు చాలా చాలా మంచివాళ్ళు. అండ్ అసలు ఈ పర్సన్ మీకైతే రైట్ పర్సన్ అయితే కాదు, కానీ మీలాంటి వాళ్ళు వారికి గాడ్ గిఫ్ట్లు అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదంట. ఈ పర్సన్ ఎవరు అర్థం చేసుకోవట్లేదంట. ఇప్పుడు మీతో మాట్లాడుకోవడానికి మీకు మీరే నెగిటివ్గా అయితే ఆలోచించేసుకున్నారు. మీతో మాట్లాడలేదు, మీ మీద ప్రేమ లేదు, దురుద్దేశాలు ఉన్నాయి, ఎవరో వారికి ఇంపార్టెన్స్ అయిపోతున్నారు, మీరు అక్కర్లేదు ఇలా అయితే అనుకున్నారు. ఎవరు మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవడం కాదండి, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆఖరికి కూడా మీరు కూడా పట్టించుకోకపోతే వారి లైఫ్ అన్నది అసలు మంచిగా అయితే ఉండదు. మీరు అర్థం చేసుకుంటే బాగుండు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు కదా, ఈ విషయంలో మీరు ఈ అర్థం చేసుకుంటే బాగుండు. ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దూరంగా ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని వెయిట్ చేసేలా చేస్తున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలని అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు. ఈరోజండి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీ మైండ్లో ఉన్న పర్సన్కి మీరంటే చాలా గౌరవం, ఒక తల్లి ప్రేమలా చూస్తున్నారు. అండ్ మీరు ఒక గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మాట్లాడుకోవడానికి కారణం కూడా ఒక లేడీ అయితే ఉన్నారు. వారికి ఈ లేడీ విషయంలో భయపడుతున్నారండి. మీతో మాట్లాడకపోవడానికి కారణం ఇదే. అండ్ మనసులో మాటలు కూడా కొంచెం ఎమోషనల్గానే కనిపిస్తున్నాయి. మీరంటే ఇష్టం ఉంది కానీ మాట్లాడాలి. వారి యాక్షన్ కూడా తీసుకుంటున్నారండి, మీ గురించి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మీరు ఏ కార్డు అయితే ఎంచుకున్నారో ఇలా ఈ పర్సన్ నుండి మీకు ప్రపోజల్స్ రాబోతున్నాయి అండ్ మీరు కోరుకున్నట్టు జరగబోతుంది. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.